ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఏంటంటే మన మిద్దె తోటలో కొన్ని చిన్న పనులు ఉన్నాయన్నమాట. పొద్దున్నే వచ్చా, ఇప్పుడైతే 6:45 అవుతుంది. పూజ కంప్లీట్ అయిపోయింది. అయితే మనం పూజకు ఉపయోగించేటువంటి పూలు ఉంటాయి కదా, అవైతే తీసుకొచ్చి కిచెన్ కంపోస్ట్ చేద్దామనేసి తీసుకొచ్చేసాను. వాటిని మనము డస్ట్బిన్లో పాడేసి లేకపోతే ఎక్కడో పాడేసే కంటే మొక్కల్లో వేసామనుకుని అవి మంచిగా కంపోస్ట్ అయిపోతాయి. అదే మన దేవుడికి మళ్ళీ పూలు పెట్టడానికి మంచిగా ఎరువుగా మారుతాయి అన్నమాట. రీసైక్లింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేయొచ్చు ఏంటో చూసేద్దామా. దానికోసం ఖర్చు కూడా అవసరం లేకుండా ఈజీగా డికంపోజ్ అయ్యి అవి మనకు మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది. ఎలా అనేది చూసేస్తా. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మీరు నా యొక్క వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనకి ఈ యొక్క వంకాయ చెట్లు మంచిగా నిగనిగలాడుతున్నాయి. నిన్న వంకాయలు తెంపాను కదా, అదే చెట్టు అనమాట. అందుకోసమని దీంట్లో ఇప్పుడు ఉదయాన్నే పైకి వచ్చేసాను. మనం ఏంటంటే ఉదయాన్నే పనులు చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. తర్వాత అనుకున్నామంటే ఇక అంతే డిలే అయిపోతుంది. అందుకోసమని ఇవైతే 3-4 రోజుల కింద పువ్వులు అనమాట. అలా వచ్చిన పువ్వులన్నీ తీసిన పువ్వులన్నీ ఇలా కవర్లో వేసి స్టోర్ చేస్తాను. తర్వాత పైకి వచ్చేటప్పుడు తీసుకొచ్చేసి ఇలా కంపోస్ట్ అయితే చేసుకుంటాను అనమాట. ఇలా మనము బాటిల్స్లో వేసేసుకుందాము. ఇవైతే వారం 10 రోజులకి మంచిగా డికంపోజ్ అయిపోతాయి. చూసారు, ఇక్కడ ఖర్చు లేదు. ఈజీగా మనకి డికంపోజిషన్ అయితే అయిపోతుంది. ఇదిగోండి, దేవుడికి మనం శనివారం రోజు పిండి దీపారాధన చేస్తాం కదా, ఆ యొక్క దీపాలు, ఈ యొక్క పువ్వులు ఇవన్నీ పెట్టేసుకొని పైనుండి కొంచెం మట్టి వేసుకోవాలి. ఇక్కడే కుండీలలో ఉంటుంది కదా మట్టి, ఎక్కువ అవసరం లేదు. అది మనకి పైకి కనిపించకుండా ఉండాలంతే. సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన పూలు కూడా దీంట్లో వేసేసుకొని ఇలా ఉందనుకోండి, ఇది ఇట్లా పెట్టేసినట్లయితే మనకి వర్షానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కూడా పువ్వులన్నీ పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఈ రోజుకి ఈ 2 కుండీలలో ఈ 2 బాటిల్స్ కిచెన్ కంపోస్ట్ అయిపోయింది కదా, ఇంకా ఉన్నాయి పువ్వులు. వాటిని ఏం చేద్దామంటే ఇంకొక కుండీలో పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఇక్కడ పచ్చిమిర్చి మొక్క ఉంది కదా, ఈ మొక్కలో పెట్టేసుకుందాము. ఇది 4-5 రోజుల వరకు డికంపోజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం 4-5 డేస్ వరకు తీసుకొస్తాం కదా, తెచ్చింది మళ్ళీ ఈ కుండీలైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే వేరే కుండీలైనా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ యొక్క నైట్ కొంచెం చిన్నగా వర్షం పడింది. ఆ వర్షానికి మొక్కలు ఎంత మంచిగా ఉన్నాయో నేను మీకు ఇంకొక గుడ్ న్యూస్ చూపిస్తాను. ఈ యొక్క డ్రాగన్ ఫ్లవర్ అయితే మంచిగా విచ్చుకుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇదిగోండి, చాలా బాగా వచ్చింది. ఇదైతే యాక్చువల్గా ఇది నైటే విచ్చుకుని ఉంటుంది. ఇంకా నేనైతే నైట్ పైకి రాలేదు. ఈ యొక్క ఫ్లవర్ స్టార్ట్ అయింది మనకి May 28కి స్టార్ట్ అయింది. ఈ రోజు అయితే June 5th అనమాట. ఈ రోజుకి మనకైతే ఫ్లవర్ అనేటువంటిది మంచిగా విచ్చుకుంది. తర్వాత ఇది మళ్ళీ మనకి కాయ కన్వర్ట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏంటో చూసేద్దాము. ఇదైతే సెకండ్ ఫ్లవర్ ఎంత మంచిగా వచ్చింది చూడండి. అసలు మనకి చూడండి మంచిగా విచ్చుకుంది కదా, ఎంత బాగుందో, బ్లూమ్ అయింది. ఇదిగోండి, ఇంకా చాలా కాయలు రావాలి ఏమో ఆశిస్తున్నాను. రావాలి అని ఏమవుతుందో చూద్దాం. ఇంకెక్కడైతే ఇప్పటికైతే పూత కానీ పిందె కానీ ఏమీ లేదు. మా చిన్న పిందెలు అయిన తర్వాత అది అలా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా మనము అది కావాలి అని వెయిట్ చేసినప్పుడు దొరకదు కదా. అదిగోండి, ఈ యొక్క బుజ్జి పక్షులు ఎంత బాగుంటాయో. ఈ యొక్క పక్షుల గూడు మన మల్లె చెట్టు ఉంది కదా, ఆ మల్లె చెట్టులో పెట్టుకున్నాయి. ఈ వీటి యొక్క సౌండ్ అయితే చాలా బాగుంటుంది. అదిగోండి, ఇంకొక బర్డ్స్ కూడా వస్తాయి, వాటి సౌండ్ కూడా బాగుంటాయి. వీటిలోనే 2-3 కలర్స్ ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, ఇంకా వీటికంటే చిన్నగా ఉన్నాయి. అవి బేబీ బర్డ్స్ ఏంటో తెలీదు. మన బాదం చెట్టు మీద ఉంటాయి. అసలు ఎంత ముద్దుగా అనిపిస్తుంది. పొద్దున్నే హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఒక్క వర్షం తర్వాత మొక్కలు ఎంత మంచిగా హ్యాపీగా ఉన్నాయి కదా. అంతే కదా,
వర్షం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా మనం ఫీల్ అవుతామో మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అంతకంటే ఎక్కువగా పులకరించిపోతుంది. ఇదిగోండి ఈ ఆకులు అయితే రావట్లేదు, ఈ మధ్యలో తాటి ముంజలు అయితే చాలా వచ్చేసాయి, ముద్రిపోతున్నట్టున్నాయి కూడా. దీని కొబ్బరి చెట్టు ఎంత మంచిగా ఉందో చూడండి, బుజ్జి బుజ్జి కొబ్బరికాయలు. ఇవైతే చిన్న కొబ్బరికాయలు అనమాట, మనం ఇప్పుడు కర్రీకి వాడుకుంటాం చూడండి ఆ కొబ్బరికాయలు, నీళ్ళు తాగే కొబ్బరికాయలు కాదు. ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి, ఎంత మంచిగా అనిపిస్తుంది ప్రకృతి. పొద్దున్నే పైకి వస్తే మనకి ఊర్లలో ఉంటుంది చూడండి అలాంటి ప్రకృతి కనిపిస్తుంది. ఇదిగోండి మనకి ఇంకా పచ్చిమిర్చి అయితే ఇంకొక వారం వరకు పిందెలు వస్తాయి అనుకుంటున్నాను. అన్నీ అయితే మంచిగా ఎనుకున్నాయి, ఒక్కొక్క కుండలో రెండు పెట్టుకున్నాను కదా, పెట్టిన అన్నీ కూడా ఎనుకున్నాయి. ఇదిగోండి మొన్న మన వీటిలో అన్నిట్లో తోటకూర చుక్కకూర ఉంటుంది, చుక్కకూర కాదు తోటకూర, ఇంక ఇది ఆకు పేరు అసలు ఎప్పుడు గుర్తుండట్లేదు. ఆ రెండు ఆకులు అయితే మంచిగా వచ్చాయి. ఇదిగోండి వీటిలో వంగనార అయితే చాలానే వచ్చింది, 1 2 ఇదిగోండి 3 ఇక్కడెక్కడో కనిపించింది వాటర్ పోసేటప్పుడు. ఇదిగోండి 4 బాగానే వచ్చినాయి. ఇప్పుడు పట్టి కుచ్చుల పూలు కూడా ఉన్నాయి, తీసేసే మీ అవసరం లేదు. వాటికైతే చాలా పెద్దగా అయిపోతే రూట్స్ చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇలా చూసుకోవాలి. మనకి ఉల్లి పొరకనే ఏంటని, ఇది ఉల్లి పొరక కాదు పిచ్చాకు. ఎంత మంచిగా వచ్చింది. ఇంకోటి బెండ చెట్లు అయితే 2 అంటే 2 వచ్చి చాలా కుండీల్లో పెట్టాను, ఇక్కడ ఒకటి వచ్చాయి. ఇప్పుడు బిండ విత్తనాలు పెట్టేసుకుందాం పొద్దున్నే. ఇదిగోండి తోట పాలకూర కూడా వస్తలేదు, ఇది ఒకటి వచ్చినట్టుంది, ఇది పాలకూరని. పాలకూర విత్తనాలు మనకు అవి ప్రొపగేషన్కి టైం పట్టేటట్టుంది. ఇది చింత చెట్ట కాదు, ఏం కావాలమ్మా. అదిగోండి మా దోస్తు గారు చూస్తూ ఉన్నాడు, వాటిని ఇక కట్టేస్తున్నాం, అస్సలు ఇచ్చి పెట్టట్లేదు. ఇంకా పాలకూర విత్తనాలు అయితే ఇంకెక్కడ రాలేవు. ఒకసారి ఇదంతా మట్టి అంతా ఫ్రీగా చేసుకుని దీనిపైన కొంచెం ఫ్రెష్ మట్టి వేసుకున్నాం అనుకోండి, ఇదంతా డికంపోజ్ అవుతుంది ఈజీగా. తోటకూర చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఇలా అనేసుకొని మనం కిచెన్ కంపోస్ట్ వేసుకుంటాం కదా ఎండాకాలంలో. ఇప్పుడు ఇంక ఇవి కొబ్బరి చిప్పలు అవసరం లేదు మనకి, అన్ని కుండీలకి వెళ్ళి కొబ్బరి చిప్పలు తీసేసుకుందాం. ముందు దాకా కోళ్ళ కోసం అని పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే కోళ్ళు ఏమి ఉండట్లేవు, కోళ్ళం కట్టేస్తున్నాం కాబట్టి ఇదంతా ఇట్లా ఒక దగ్గరికి అనేసుకుంటాం. అన్ని కుండీలలో మనము కిచెన్ వేస్ట్ వేసుకున్నాం కదా, మట్టి వేసుకున్నాము. ఇంక ఇప్పుడు వర్షాలకి ఏంటంటే కిచెన్ వేస్ట్ కొంచెం ఇట్లా ఏమైనా పైకి వచ్చింది ఉంటుంది అనుకోండి, అది తీసేసి కిచెన్ కంపోస్ట్ బిన్ ఉంది కదా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. లేదు అంటే మనకు కుండీలలో ఇలా కిచెన్ కంపోస్ట్ ఉందనుకోండి, దాంట్లో పురుగులు అట్లాంటివి వస్తూ ఉంటాయి, స్నేల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. కాబట్టి కుండీలు ఎంత వీలైతే అంత నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అసలు ఏవి వేయద్దు, ఏమైనా వేసామంటే ఇంకా మొక్కలు తొందరగా పెస్ట్లు అయితే అటాక్ అవుతాయి. వానపామేమో అనుకున్నాం, వానపాములు పోయినా ఏం కాదు, తొందరగా డికంపోజ్ అయిపోతుంది. డికంపోజిషన్కి వానపాములు బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు దీంట్లో మనము ఏదైనా ఆకుకూర విత్తనాలు వేసుకున్నా మంచిగా వస్తుంది. తర్వాత ఇక్కడ ఇలా కొంచెం గుంతలాగా చేసేసి ఈ యొక్క కిచెన్ కంపోస్ట్ బిన్ పెట్టేసుకుందాం. ఇలా కిచెన్ కంపోస్ట్ బిన్ పెట్టుకుంటే ఎంత వర్షం పడినది డిస్టర్బ్ అవ్వదు. మనం వేసేటప్పుడు కంపోస్ట్ అనేటువంటిది దాంట్లో వేసుకోవచ్చు. ఇదిగోండి అదేవిధంగా అన్ని కుండీలలో ఇలా ఆకులు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి అదే కుండీలో బిన్ ఉంటే వేసుకోవచ్చు ఖాళీగా. లేదు అంటే ఒకటి సపరేట్గా బిన్ పెట్టుకొని దాంట్లో వేసుకొని ఆ యొక్క బిన్ ఎక్కడైనా ఖాళీగా ఉంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి. ఇంక ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యాక ఎండాకాలంలో మొక్కలలో ఏమున్నా ఏం కాదు, కానీ వర్షాకాలం వచ్చిందంటే మాత్రం మొక్కలు ఎంత నీట్గా ఉంచుకుంటే, మొక్కలు ఎంత తక్కువగా బుషీగా ఉంటే మొక్కలైతే అంత మంచిగా గ్రో అవుతాయి. మొక్కలు ఎక్కువగా ఇదిగోండి ఇదే విధంగా అన్ని కుండీలు అయితే ఇలా నీట్గా చేసేసుకొని ఇలా ఖాళీగా ఉన్నటువంటి బిన్లో